సో హాయ్ అండి. సో వెల్కమ్ టు సివిల్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం సాయిల్ మెకానిక్స్ అండ్ ఫౌండేషన్ ఇంజినీరింగ్ ఫస్ట్ యూనిట్ అండి. ఆరిజిన్ ఆఫ్ సాయిల్స్ కంప్లీట్ చేసేద్దాం. ఓకే. ఈ వీడియోలో కంప్లీట్ చేద్దాం ఈ టాపిక్. సో వీడియోలోకెళ్ళే ముందు ఒక్కసారి నా క్రెడెన్షియల్స్ చెప్తా అండి. ఓకే. సో ఓకే. జూమ్ ఇన్. యాహ్! హ్మ్. సో నేనైతే గేట్ క్వాలిఫైడ్ అండి. అండ్ ఏడబ్ల్యూ నోటిఫికేషన్ 2022. సో చాలా మంది స్టూడెంట్స్ తెలుసు అప్పుడు 1300+ వేకెన్సీ వచ్చిందనమాట. సో అందులో టెక్నికల్ క్వెషన్స్ ఆన్సర్డ్. సో 117 కరెక్ట్ ఆన్సర్స్ అండి ఇవి. ఆన్సర్డ్ అంటే నేను కరెక్ట్‌గా ఆన్సర్ చేశాను. ఓకే. సో స్కోర్ వచ్చేసి 234. ఒకటి 2 మార్క్స్ కదా! ఇది నంబర్ ఆఫ్ క్వెషన్స్ ఆన్సర్డ్ అండి. ఓకే. 117. అప్పుడు నాకు తెలిసి హైయెస్ట్ స్కోర్ 125, 126 సంథింగ్ ఎంతో ఉండే అండి. ఐ డోంట్ రిమెంబర్. సో ఇది ప్రూఫ్స్ అండి. నా హాల్ టికెట్. అండ్ ఇదొచ్చేసి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్. సో మీరు మ్యాచ్ జేసుకోవచ్చు ఇన్ కేస్ కావాలి అనుకుంటే. ఓకే. ఇదొచ్చేసి నా క్రెడెన్షియల్స్ అండి. ఓకే. సో ఇప్పుడెళ్దాం టాపిక్‌లోకి. సో బేసిక్‌గా సాయిల్ మెకానిక్స్ అండ్ ఫౌండేషన్ ఇంజినీరింగ్, దీన్ని జియోటెక్నికల్ ఇంజినీరింగ్ అని గూడా అంటారు. సో జియోటెక్నికల్ అని గూడా అంటారండి. ఓకే. సో జియోటెక్నికల్ ఏంది మనకు బేసిక్‌గా 3 పార్ట్స్ ఉంటది. ఈ 1-14 ఏదైతే ఉందో దీన్ని మనం సాయిల్ మెకానిక్స్ అంటామండి. సో 1-14 యూనిట్స్ ఉందా? దీన్ని సాయిల్ మెకానిక్స్ అంటాము. అండ్ వేరాజ్ ఈ 15-22 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని ఫౌండేషనల్ ఇంజినీరింగ్ అంటాం. ఓకే. మీ నోట్స్ ఏం రాసుకోకండి. ఓకే. నోట్స్ రాసుకోకండి అవసరం లేదు. నిన్న హ్యాండ్ రిటెన్ నోట్స్ ఉంది. అది మీకు షేర్ చేస్తా. అండ్ నా షార్ట్ నోట్స్ కూడా ఉంది. డోంట్ వర్రీ, అది కూడా షేర్ చేసేస్తా మీకు. మీకు డెఫినిట్‌గా యూజ్‌ఫుల్ అవుద్దండి. ఓకే. సో నేను 5+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది నాకు. ఈ సివిల్ ఇంజినీరింగ్‌లో నేను ఆల్‌మోస్ట్ అన్ని ఎగ్జామ్స్ రాసా. ఓకే. సో చాలా వరకు దగ్గరకొచ్చి కూడా పోయినాయి నాకు. చాలా వరకు దగ్గరకొచ్చి పోయినాయి. ఎక్కువ ఏది జీఎస్ చదవకపోవడం వల్ల. ఓకే. సో ఓకే. టాపిక్‌లోకెళ్ళిపోదాం. ఇది ఫౌండేషనల్ ఇంజినీరింగ్. ఇది జియాలజీ అండి. ఓకే. సో ఇంకొంచెం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అండి. సో అసలు మీరు సాయిల్ మెకానిక్స్‌లో ఏం చదువుతారు అనేది మీకు ఒక క్లారిటీ ఉండాలి గదా! సో అందుకని కొంచెం డీటెయిల్‌గా ఎళ్ళిపోదాం మనము. సో ఓకే. హ్మ్. సో సాయిల్ మెకానిక్స్ ఎన్ని టైప్స్ ఉందని చెప్పినా అండి? ఐ మీన్ జియోటెక్నికల్ ఇంజినీరింగ్. ఎన్ని టైప్స్ ఉంది? సో జియోటెక్నికల్ అనేది 3 టైప్స్ ఉంది. ఒకటి సాయిల్ మెకానిక్స్, ఫౌండేషనల్ ఇంజినీరింగ్ అండ్ జియాలజీ. ఇది డీటెయిల్డ్ వీడియో అండి. అండ్ ఇట్ విల్ బి వన్ స్టాప్ సొల్యూషన్. మీరు మళ్ళీ ఈ వీడియో చూసినాక వేరే వీడియో చూడాల్సిన పని లేదు. సో అందుకే నేను ఎవ్రీథింగ్ డీటెయిల్డ్‌గా పిన్ టు పిన్ మీకు క్లారిటీ వచ్చే విధంగా చెప్తా. ఓకే. సో జస్ట్ పేషెన్స్‌గా మీరు ఇనండి. వచ్చేస్తది క్లారిటీ. సో ఫస్ట్ సాయిల్ మెకానిక్స్. సాయిల్ మెకానిక్స్ అంటే మీరు ఇందులో ఏం డీల్ చేస్తారంటే ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్ డీల్ చేస్తారు. ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే వాయిడ్ రేషియో, పొరాసిటీ, చాలా తెలిసే ఉంటది. తెలియకపోయినా డోంట్ వర్రీ అండి. నేను మొత్తం చెప్తా. మీరు ఇంజినీరింగ్‌లో జీరో నాలెడ్జ్ ఉన్నా గాని మీకు డీటెయిల్‌గా నేను ఈ వీడియోలో చెప్తా. సో టెన్షన్ ఏం పడకండి. సో ఇండెక్స్ ప్రాపర్టీస్. ఇండెక్స్ ప్రాపర్టీస్ అంటే క్లాసిఫికేషన్ అండి. అంటే సాయిల్ అనేది క్లేనా, సిల్టా, శాండా మీరు తెలుసుకోవాలి కదా! సో క్లాసిఫికేషన్‌కి ఇండెక్స్ ప్రాపర్టీస్ వాడతాం. అండ్ ఫైనల్‌గా ఇంజినీరింగ్ ప్రాపర్టీస్ నేర్చుకుంటారండి సాయిల్ మెకానిక్స్‌లో. ఇంజినీరింగ్ ప్రాపర్టీస్ అంటే పర్మియబిలిటీ, కంప్రెసిబిలిటీ, షియర్ స్ట్రెంత్. సో ఈ ప్రాపర్టీస్ అన్నీ మీరు నేర్చుకుంటారనమాట. సో సాయిల్ మెకానిక్స్‌లో బేసిక్‌గా ఈ 3 కవర్ అయిద్ది. అంటే బేసిక్‌గా సాయిల్ యొక్క ప్రాపర్టీస్ తెలుసుకుంటారండి. మీకు సింపుల్‌గా చెప్పాలంటే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషనల్ ఇంజినీరింగ్. ఇక్కడ మీరు అప్లికేషన్ తెలుసుకుంటారండి. అప్లికేషన్ ఆఫ్ సాయిల్ మెకానిక్స్. అంటే ఇక్కడ నేర్చుకున్న ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ అప్లై చేస్తారు. అంటే ఒక బిల్డింగ్ మీరు ఒక ఫౌండేషన్ మీద కట్టినప్పుడు దాని రెస్పాన్స్ ఎలా వస్తుంది? అంటే మోస్ట్‌లీ ప్రాక్టికల్ అండి. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటది. ఏది ఫౌండేషనల్ ఇంజినీరింగ్‌లో. అండ్ ఫైనల్‌గా వచ్చేసి జియాలజీ. ఇది మీరు 7థ్ టు 10థ్ క్లాస్‌లో చదువుంటారు గదా! సో బేసిక్‌గా దాని రిలేటెడ్ అండి అంతే.
ఓకే. ఎక్కువ శాతం ఇదేందంటే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఉంటది జియాలజీ అనేది. దీనికి నేనొక సింపుల్ పీడీఎఫ్ ఇస్తా అండి. ఐ థింక్ 5-6 పేజెస్ ఉంటదనుకుంటా. జస్ట్ మీరు ఆ పీడీఎఫ్ చదువుకొని ఎళ్ళిపోండి. ఓకే. మీరంత ఫోకస్ చేయాల్సిన పని లేదు. సాయిల్ మెకానిక్స్ అండ్ ఫౌండేషన్ ఇంజినీరింగ్ అనేది మాత్రం చానా ఇంపార్టెంట్ అండి. ఏడబ్ల్యూకి అయితే ఇది ఇంపార్టెంట్. ఇన్ కేస్ మీరు ఏఈకి చదువుతున్నారంటే జియాలజీ కూడా ఇంపార్టెంట్ అండి. జియాలజీలోంచి ఏఈలో బానే క్వెషన్స్ వస్తాయి. ఏడబ్ల్యూకి అయితే ఇది. ఏడబ్ల్యూ అయినా, గేట్ అయినా గాని ఈ 2 టాపిక్స్ ఎక్కువ ఇంపార్టెంట్. సో, నేను 3 చెప్పేస్తా మీరు టెన్షన్ పడకండి. మీరు అన్ని ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యే విధంగానే చెప్పేస్తా. ఓకే. సో, ఇదొచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ సాయిల్ మెకానిక్స్ అండ్ ఫౌండేషనల్ ఇంజినీరింగ్ అండి. అంటే బేసిక్‌గా జియోటెక్నికల్ ఇంజినీరింగ్‌లో ఏమేం పార్ట్స్ ఉంటాయో చెప్తున్నాను. ఓకే. సో, నెక్స్ట్ టాపిక్‌లోకెళ్ళే ముందు ఓకే. సో, ఫస్ట్ మనం సాయిల్‌లో ఏం చేస్తాం ఫస్ట్? సో, ఫస్ట్ సాయిల్ మెకానిక్స్ చదువుతాం. నెక్స్ట్ ఫౌండేషనల్ ఇంజినీరింగ్ చదువుతాం. లాస్ట్ జియాలజీ చదువుతాం. ఓకే. సో, సాయిల్ మెకానిక్స్ చదవాలంటే ఫస్ట్ సాయిల్ మెకానిక్స్ డెఫినిషన్ తెలుసుకోవాలి కదండీ! ఓకే. సో, సాయిల్ మెకానిక్స్ అంటే ఏందో తెలుసుకుందాం. ఓకే. సాయిల్ మెకానిక్స్ అంటే మెకానిక్స్ దట్ డీల్స్ విత్ యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్. డోంట్ వరీ అండి. మీకు డెఫినిషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కాంప్లెక్స్ ఉంటది కాబట్టి బట్ ఇది సింపుల్ అండి. సాయిల్ సాలిడ్స్ అండ్ ఫ్లో ఆఫ్ వాటర్ త్రూ వాయిడ్ స్పేసెస్. ఓకే. సో, సాయిల్ పార్టికల్స్ అనుకోండి ఇది ఫర్ ఎగ్జాంపుల్. ఇది సాయిల్ పార్టికల్స్ అండ్ మధ్యలో వాటర్ ఉందనుకోండి. వాటర్ బ్లూ కలర్ ఏద్దాం. సో, ఇది వాటర్. బ్లూ ఏమో వాటరు, యెల్లో ఏమో సాయిల్ పార్టికల్స్. ఇప్పుడు దీని మీద ఒక లోడ్ ఏసారనుకోండి. సపోజ్ ఏదన్నా ఒక లోడ్ ఏసారనుకోండి. అప్పుడు ఈ సాయిల్ పార్టికల్స్ మీద పడే వెయిట్ అంటే ఒక ఫోర్సే గదా! సో, ఒక ఫోర్స్ ఏదైతే పడతదో అది అండ్ ఫోర్స్ పడ్డప్పుడు వాటర్ ఏం చేస్తదండి? వాటర్ ఎస్కేప్ అవ్వనీకి ట్రై చేస్తది. అంతే గదా! ఇప్పుడు 2 సాయిల్ పార్టికల్స్ మధ్యలో వాటర్ ఉండి, దాని మీద వెయిట్ పడితే ఏంది? ఇది దగ్గర అవ్వనీకి ట్రై చేస్తది. ఈ సాయిల్ పార్టికల్స్ అప్పుడు వాటర్ ఏంది? ఎస్కేప్ అవ్వనీకి ట్రై చేస్తది. అంతే గదా! సో, ఏదైతే ఫోర్స్ పడుతుందో అది అండ్ ఏదైతే వాటర్ ఎస్కేప్ అవ్వనీకి ట్రై చేస్తుందో అంటే రెసిస్టెన్స్. సో, ఏదైతే రెసిస్టెన్స్, ఫోర్స్ ఈ 2 ఉన్నాయి చూసారా? ఈ రెండిటి గురించి స్టడీయే సాయిల్ మెకానిక్స్. అర్థమైందని అనుకుంటున్నా. సింపుల్ అండి. మీరు ఒక సాయిల్‌లో వాటర్ ఉన్నాయనుకోండి. దాని మీద లోడ్ ఏసిర్రనుకోండి. లోడ్ వల్ల ఒక ఫోర్స్ పడతది గదా! ఆ ఫోర్స్ అనేది సాయిల్ గ్రెయిన్స్ మీద ఏం ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆ ఫోర్స్ అండ్ లోపల వాటర్ ఉన్నాయి చూసారా? లోడ్ పడ్డప్పుడు వాటర్ ఎస్కేప్ అవ్వనీకి ట్రై చేస్తది. ఆ రెసిస్టెన్స్. ఆ రెండిటి స్టడీయే సాయిల్ మెకానిక్స్. యాస్ సింపుల్ యాస్ దట్. అండ్ దీని అప్లికేషన్ వచ్చి మీరు ఫౌండేషన్ ఇంజినీరింగ్‌లో అవుతారు. ఓకే. ఏ డౌట్ ఉన్నా మీరు మొహమాట పడకండి. అడగండి. నేను చెప్పేస్తా. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లమ్. ఓకే. ఇప్పుడు ఆరిజిన్ ఆఫ్ సాయిల్స్‌కెళ్ళిపోదాం. ఓకే. ఆరిజిన్ ఆఫ్ సాయిల్స్. ఫస్ట్ ఆరిజిన్ ఆఫ్ అంటే సాయిల్స్ ఎక్కడి నుండి పుట్టినాయో తెలుసుకోవాలంటే ఫస్ట్ సాయిల్ అంటే ఏందో తెలుసుకోవాలి మీరు. అంతే గదా! సాయిల్ ఎక్కడ పుట్టిందో తెలుసుకోవాలంటే ఫస్ట్ సాయిల్ గురించి తెలుసుకోవాలి గదా! సో, సాయిల్ ఈజ్ ఏ లూజ్. ఒక్క పాయింట్ మర్చిపోయానండి. ఒక్క పాయింట్ మర్చిపోయినా. సారీ. ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అది. అదే ఇంపార్టెంట్ అదే మర్చిపోయినా. హూ కాయిన్డ్ సాయిల్ మెకానిక్స్ అని అడుగుతారండి. సాయిల్ మెకానిక్స్ వాస్ కాయిన్డ్ బై వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. మర్చిపోయినా సారీ. డాక్టర్, డాక్టర్ కార్ల్ టెర్జాగి. వెరీ ఇంపార్టెంట్. రాసి పెట్టుకోండి. ఓకే. నోట్స్‌ని ఎట్లాగో ఇస్తా గదా! బట్ ఇదైతే ఇంపార్టెంట్ పెట్టుకోండి. ఏంటిది? హూ కాయిన్డ్ ద వర్డ్ సాయిల్ మెకానిక్స్ అని అంటారు. అది కార్ల్ టెర్జాకి. కార్ల్ టెర్జాకి వెరీ ఇంపార్టెంట్ అండి. చానా సార్లు రిపీట్ అయింది. ఓకే. ఓకే. మళ్ళీ మనం సాయిల్‌కొచ్చేద్దాం. సాయిల్ ఈజ్ ఎ లూజ్ అన్‌కన్సాలిడేటెడ్ మెటీరియల్
consists of solids and voids formed by weathering of rocks and decomposition of organic matter. ఫస్ట్ అన్‌కన్సాలిడేటెడ్ అంటే మీనింగ్ ఏంది? ఓకే. సో, సాయిల్ పార్టికల్స్ ఉన్నాయి గదండీ! ఇన్ కేస్ ఇందులోంచి వాటర్ మొత్తం తీసేసిర్రు. అంటే జీరో వాటర్. అసలు వాటరే లేవు. అంటే నో వాటర్. వాటరే లేవు అనుకోండి. వి కాల్ దట్ యాస్ కన్సాలిడేటెడ్. ఓకే. వేరాజ్ ఇందులో వాటర్ ఉన్నాయనుకోండి. ఇందులో వాటర్ ఉన్నాయి. ఆ వాటర్‌ని తీయకుండా అలాగే ఉంచామనుకోండి. దాన్ని మనం అన్‌కన్సాలిడేటెడ్ అంటాం. అంటే ఇంకా డీటెయిల్ ఉంటదండి డెఫినిషన్. నేను సింపుల్‌గా ఇప్పటికి మీకు అర్థం గానీకి చెప్తున్నా గానీ, దీని మీద ఒక చాప్టరే ఉంది కన్సాలిడేషన్ మీద. ఓకే. మీకు సింపుల్‌గా అర్థం గానీకి చెప్తున్నా. ఇన్ కేస్ వాటర్ లేవు అంటే మీరు కన్సాలిడేటెడ్ అనుకోండి. వాటర్ ఉన్నాయి అనుకోండి దాన్ని అన్‌కన్సాలిడేటెడ్ అని అనుకోండి. ఓకే. సో, ఇప్పుడు సాయిల్ ఈజ్ ఎ లూజ్ అన్‌కన్సాలిడేటెడ్ మెటీరియల్. అంటే వాటర్ ఉన్న మెటీరియల్ కన్సిస్ట్స్ ఆఫ్ సాలిడ్స్ అండ్ వాయిడ్స్. సాలిడ్స్ అంటే ఏంటిదండి? ఈ సాయిల్ పార్టికల్స్ ఉన్నాయి చూసారా? ఇవి చిన్న చిన్న దాన్నేమంటారు? చిన్న చిన్నవండి. చిన్న చిన్న దాన్నేమనాలో గూడా నాకు వస్తలేదు తెలుగులో. ఆ సాయిల్ పార్టికల్స్‌ని వాటిని సాలిడ్స్ అంటాము. ఈ గ్యాప్ ఉంది చూసారా? ఈ గ్యాప్‌ని వాయిడ్స్ అంటాం. గుర్తుపెట్టుకోండి. సాయిల్‌లో మనం గ్యాప్ ఉందని చెప్పం. వాయిడ్స్ ఉందని చెప్తామనమాట. వాయిడ్స్ ఆర్ వాయిడ్ స్పేస్ అని అంటాం. ఓకే. సో, సాయిల్‌లో ఏముంటది? వాయిడ్స్ ఆర్ వాయిడ్ స్పేస్ ఉంటదనమాట. ఫార్మ్డ్ బై వెదరింగ్ ఆఫ్ రాక్స్ అండ్ డికంపోజిషన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్. సో, ఇక్కడి వరకైతే మీరు క్లారిటీ తెచ్చుకోండి. ఇది నేను నెక్స్ట్ స్లైడ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, సాయిల్ ఈజ్ ఎ లూజ్ అన్‌కన్సాలిడేటెడ్ మెటీరియల్ కన్సిస్ట్స్ ఆఫ్ సాలిడ్స్ అండ్ వాయిడ్స్. అంటే ఒక సాలిడ్ పార్టికల్ ఉండి మధ్యలో గ్యాప్ ఉంటే, మధ్యలో గ్యాప్ ఉండి అందులో వాటర్ ఉందనుకోండి దాన్ని సాయిల్ అంటాం. ఇది ఎట్లా ఫార్మ్ అయితది? వెదరింగ్ ఆఫ్ రాక్స్ అండ్ డికంపోజిషన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ వల్ల సాల్వ్ అయిద్దనమాట. ఓకే. సో, అదెట్లనో ఇప్పుడు చూద్దాం. ఇదే స్లైడ్‌లో చెప్పేద్దామా? నెక్స్ట్ స్లైడ్‌లో చెప్పేద్దామా? ఇందులోనే చెప్దాం. రబ్ చేసేసి. సో, అర్థమైతుందని అనుకుంటున్నా. స్టెప్ బై స్టెప్పే చెప్తున్నా అండి మీకు అర్థం కావాలని. సో, అర్థమైతుందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ చేయండి. కావాలంటే నేను మళ్ళీ వీడియో చేస్తా. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్. మీకు అర్థం కావాలి. మెయిన్ ఏం అదనమాట. మీ టైం వేస్ట్ అవ్వకుండా. సో, ఆరిజిన్ ఆఫ్ సాయిల్స్ ఆ డెఫినిషన్‌లో ఏముందండి? 2 వేస్ అని ఉందా? ఒకటి వెదరింగ్ ఆఫ్ రాక్స్, ఇంకొకటి డికంపోజిషన్ ఆఫ్ ఆర్గానిక్. అంటే సాయిల్ 2 విధాలుగా ఫార్మ్ అయిద్దండి. సాయిల్ అంటే ఏంది? మట్టే గదా! మట్టి అనేది 2 విధాలుగా ఫార్మ్ అయిద్ది. ఒకటి వెదరింగ్ ఆఫ్ రాక్స్, ఒకటి డికంపోజిషన్. వెదరింగ్ ఆఫ్ రాక్స్ కూడా 2 టైప్స్ ఉంటదండి. ఒకటి ఫిజికల్, ఇంకోటి కెమికల్. వేరే కలర్ వాడదాం. ఓకే. సో, ఫిజికల్ వెదరింగ్ అంటే ఏందండి? టెంపరేచర్. ఓకే. బేసిక్‌గా వెదరింగ్ అంటే ఏందంటే, వెదరింగ్ అంటే పీసెస్. ఒక రాయి ఉందనుకోండి, ఒక రాయి దాన్ని పీసెస్‌గా అయితుందనుకోండి, దాన్ని వెదరింగ్ అని అంటారు. అంటే ఆ ముక్కలు చిన్న చిన్న ముక్కలైతది చూసారా? దాన్ని మనం వెదరింగ్ అంటారనమాట. ఇప్పుడు వెదరింగ్ అనేది ఎట్లయితుంది? ఫిజికల్‌గానే అయితది, కెమికల్‌గానే అయితది. ఫస్ట్ ఏంది? టెంపరేచర్. టెంపరేచర్ అంటే హాట్ టెంపరేచర్, కోల్డ్ టెంపరేచర్ వల్ల గూడా అయిద్దనమాట. ఏది? రాక్ ముక్కలుగా. అండ్ సెకండ్ వచ్చేసి వెడ్జింగ్ యాక్షన్. మీరు హాలీవుడ్ మూవీస్‌లో చూసుంటారండి. ఇట్లా రాక్ మీద ఫ్రాస్ట్ అంటే ఐస్ ఫార్మ్ అయితది. ఇట్లా ఐస్ ఫార్మ్ అయితది. ఐస్ ఏం చేస్తదంటే దీంట్లో క్రాక్స్ డెవలప్ చేసి దాన్ని ముక్కలుగా చేస్తదనమాట. సో, బేసిక్‌గా రాయిని ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా ఏదైతే చేస్తదో అది వెదరింగ్ చేస్తున్నట్టు. వెడ్జింగ్ యాక్షన్. నెక్స్ట్ ప్లాంట్ రూట్ గ్రోత్. ఇప్పుడు మనం గోడల దగ్గర ఇది పెట్టమండి. చెట్లు పెట్టం కొన్ని చెట్లు. ఎందుకు? ఎందుకంటే అది కింద ఫౌండేషన్‌ని రూట్స్ ఇరగ్గొట్టేస్తది. అందుకని జెప్పి పెట్టాం. బట్ వేరాజ్ ఫారెస్ట్‌లో ఏమైద్ది?
ఆ రాళ్ళ దగ్గర చెట్లుంటాయి చూసారా? అది లోపలికెళ్ళిపోద్ది. లోపలికెళ్ళిపోయి క్రాక్స్ డెవలప్ అయ్యి ఇది మళ్ళీ వెదరింగ్ అయిద్ది. వెదరింగ్ అంటే ఏంది? ఇట్లా ముక్కలు ముక్కలయిద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అబ్రాషన్. అబ్రాషన్ అంటే 2 రాళ్ళు గీసుకున్నప్పుడు. 2 రాళ్ళు ఇట్లా ఫ్రిక్షన్ లాగా గీసుకున్నప్పుడు అది కూడా ముక్కలు ముక్కలు అయిద్దనమాట. సో, వెదరింగ్ అంటే ఏం లేదు చిన్న పీసెస్ లాగా అవ్వడం అంతే. నెక్స్ట్ కెమికల్‌గా హైడ్రాలిసిస్, ఆక్సిడేషన్ ఇదన్నీ కొంచెం డెప్త్ నాలెడ్జ్ అండి. అవసరం లేదు మనకి. జస్ట్ పేర్లు గుర్తుపెట్టుకుంటే చాలు. రిడక్షన్, కార్బనేషన్. ఓకే. ఇది ఫిజికల్, ఇది కెమికల్. వేరస్ డికంపోజిషన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్. ఆర్గానిక్ అంటే మీ కిచెన్‌లో వేస్ట్ ఉంటది చూడండి. ఇప్పుడు వెజిటబుల్ వేస్ట్ ఉంటది. అంటే ఇట్లా వెట్ వేస్ట్ ఉంటది చూసారా? సో, ఆ వెట్ వేస్ట్ గనుక మీరు కొన్ని డేస్ పెట్టారనుకోండి అది బ్లాక్‌గా నల్లగా తయారైతది. ఇమేజ్ చూపియనీకి ఇప్పుడు కష్టం గానీ నల్లగా అయిద్దండి. ఏది కోల్ పౌడర్ లాగా అయితది. సో, అదనమాట. అది డికంపోజిషన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ వల్ల అయిద్దనమాట. ఓకే. ఇప్పుడు ఫిజికల్ వెదరింగ్‌కి, కెమికల్ వెదరింగ్‌కి ఒక డిఫరెన్స్ ఉంటదండి. సో, ఫిజికల్ వెదరింగ్‌కి, కెమికల్ వెదరింగ్‌కి ఒక డిఫరెన్స్ ఉంటది. ఏంటిది? అది చెప్తా చూడండి. ఇన్ ఫిజికల్ వెదరింగ్ ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ద ప్రాపర్టీస్ ఆఫ్ ఫార్మ్డ్ సాయిల్ అండ్ ఇట్స్ పేరెంట్ రాక్ ఆర్ సేమ్. Whereas in chemical chemical weathering ఇదేమైద్ది ఆపోజిట్ అయిపోద్ది. ఆపోజిట్ కాదు డిఫరెన్స్ ఉంటది. డిఫరెంట్ ఉంటది సారీ. ద ప్రాపర్టీస్ ఆఫ్ ఫార్మ్డ్ సాయిల్ అండ్ ఇట్స్ పేరెంట్ రాక్ ఆర్ డిఫరెంట్. అంటే చెప్తా చూడండి దీని మీనింగ్ ఏందని. ఇప్పుడు ఒక రాయి ఉందనుకోండి. ఆ రాయి ఫిజికల్ మెథడ్‌లో అంటే టెంపరేచర్ వల్ల, ఐస్ వల్ల, చెట్ల వల్ల దేనో దాని వల్ల అది ఇరిగిపోయి ముక్కలు ముక్కలు అయిందనుకోండి. సో, దీని ప్రాపర్టీస్ అనేది సేమ్ ఉంటది. అంటే ఈ ముక్కల ప్రాపర్టీస్, ఈ పెద్ద రాయి ప్రాపర్టీస్ అనేది సేమ్ ఉంటది. బట్ వేరాస్ ఒక రాయి అనేది కెమికల్ ప్రాసెస్‌లో ముక్కలు ముక్కలు అయిందనుకోండి. ముక్కలు ముక్కలు అంటే సింపుల్ వెదరింగ్ అయిందనుకోండి. వేరాస్ ఈ చిన్న చిన్న రాక్స్ ప్రాపర్టీ, ఈ రాక్ ప్రాపర్టీ అనేది డిఫరెంట్ ఉంటది. ఓకే. సో, అర్థమైందని అనుకుంటున్నా. ఫిజికల్‌గా అయితే పేరెంట్ రాక్‌ది, ఆ రాక్‌ది సేమ్ ఉంటది. సో, కెమికల్ అయితే ఫార్మ్డ్ సాయిల్‌ది, పేరెంట్ రాక్‌ది డిఫరెంట్ ఉంటది. ఓకే. సో, ఇంకొక డయాగ్రామ్ ఉందండి. మీకు ఆ డయాగ్రామ్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి నేను. ఒక్క నిమిషం. అది గీస్తేనే మీకు క్లారిటీ వస్తది. నేను గీస్తా చూడండి. ఓకే. సో, ఫస్ట్ ఒక కొండ ఉందనుకోండి. ఒక కొండ, ఒక రాక్ అనుకోండి. సో, ఇది రాక్ అనుకోండి. ఓకే. పైన క్లౌడ్స్ ఉంటాయి గదండీ! క్లౌడ్స్, సన్ ఏమైద్ది హీటొస్తది, రెయినొస్తది. సో, దీనివల్ల ఏమైతది జెప్పండి? వెదరింగ్ అయితది. చెప్పినా గదా! ఇంతకుముందు టెంపరేచర్ వల్ల గూడా వెదరింగ్ అయిద్దని జెప్పి. సో, వెదరింగ్ అయ్యి ఏమైతది? ఈ ముక్కలు ముక్కలు ఉంటాయి జూసారా? ఇది ఇట్లా వెదరింగ్ అయితది. వెదరింగ్ అయ్యి ఇక్కడ ఫార్మ్ అయితది. ఫార్మ్ అయినప్పుడు ఇక్కడ ఫార్మ్ అయితది. సో, తర్వాత ఇవన్నీ ట్రాన్స్‌పోర్ట్ అవుతాయండి. వాటర్ వల్ల గానీ, గాలి వల్ల గానీ ఇవన్నీ ఇట్లా ట్రాన్స్‌పోర్ట్ అయిపోతది. సో, ట్రాన్స్‌పోర్ట్ అయ్యి ఏమైతది? మళ్ళీ ఓ దగ్గర డిపాజిషన్ అయితది. డిపాజిషన్ అయితదండి ఒక దగ్గర. ఎట్లా? ఇట్లా. ఇట్లా అయ్యి మళ్ళీ ఇది అప్‌హీవల్ అయితది. సో, మళ్ళీ ఏమైతది? మళ్ళా సేమ్ హీటొస్తది. మళ్ళా సేమ్ వర్షమొస్తది. సో, మళ్ళీ ఇది డిపాజిట్ అయ్యి ఇట్లా అయిపోతది. సో, ఇట్లా సాయిల్స్ ఫార్మ్ అయితనే ఉంటది. వెదర్ అయితనే ఉంటది. ట్రాన్స్‌పోర్ట్ అయితనే ఉంటదనమాట. ఓకే. సో, బేస్డ్ ఆన్ ట్రాన్స్‌పోర్టేషన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సాయిల్స్ ఉంటది. సో, బేస్డ్ ఆన్ వాళ్ళ సైకిల్ గూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఉంటాయన్నమాట. సో, ఆ సాయిల్స్ ఏందో మనం జూద్దాం. ఓకే. సో, ఫాలో అయితుర్రని అనుకుంటున్నా. ఓకే. హ్మ్. ఏంటిదండి ఇది? క్లాసిఫికేషన్ ఆఫ్ సాయిల్స్. ఓకే. సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ చూద్దాం. ఆ సాయిల్స్ క్లాసిఫికేషన్ గూడా బేస్డ్ ఆన్ ఫ్యాక్టర్స్ ఉంటదండి. ఓకే. సో, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద డిఫరెంట్ సాయిల్స్ ఉంటాయి. సో, ఫస్ట్ ఏంది బేస్డ్ ఆన్ ది జియోలాజికల్ సైకిల్. వాళ్ళ సైకిల్ బేస్డ్ అంటే అది ఫార్మ్ ఎట్లయితుంది? మళ్ళీ అది ముక్కలు ముక్కలు వెదరింగ్ ఎట్లయితుంది? అప్‌హీవల్ ఎట్లయితుంది? సో, బేస్డ్ ఆన్ సైకిల్ గూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఉంటాయన్నమాట.
సో, ఫస్టొచ్చేసి రెసిడ్యుయల్ సాయిల్ ఆర్ దీన్ని సెడెంటరీ అంటారు. ఇంపార్టెంట్ అండి ఇది. సెడెంటరీ సాయిల్ అంటే ఏంది? ద సాయిల్స్ that are deposited at the place of its origin. ఓకే. సో, ఎగ్జాంపుల్ ఏందండి? ఎగ్జాంపుల్ బ్లాక్ కాటన్ సాయిల్. ఓకే. దీని పేరెంట్ రాక్ వచ్చేసి అంటే వెదరింగ్ అవ్వకముందు ఈజ్ బసాల్ట్. సింపుల్ ద సాయిల్స్ దట్ ఆర్ డిపాజిటెడ్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్. ఎక్కడైతే పుట్టిందో అక్కడే ఆ సాయిల్ అవైలబుల్ అయితే దాన్ని రెసిడ్యుయల్ సాయిల్ ఆర్ సెడెంటరీ సాయిల్ అని అంటారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే. ఇంకో టైప్ ఉంటదండి. ఏది జియోలాజికల్ సైకిల్‌లోనే. దాన్ని ట్రాన్స్‌పోర్టెడ్ సాయిల్ అంటారు. సో, ట్రాన్స్‌పోర్టెడ్ సాయిల్ ఆర్ సెడిమెంటరీ సాయిల్ అంటారు. హి సెడిమెంటరీ సాయిల్ అంటారు. ఇదేంటిది? సాయిల్స్ దట్ ఆర్ డిపాజిటెడ్ అవే ఫ్రమ్ ఇట్స్ ఆరిజిన్. ఓకే. సో, ఇది కన్‌ఫ్యూజ్ అవ్వద్దండి మీరు. ఇది చూడండి సెడెంటరీ. క్వెషన్‌లో ఏమడుగుతాడు? సాయిల్స్ దట్ ఆర్ డిపాజిటెడ్ అవే ఫ్రమ్ ఇట్స్ ఆరిజిన్ అని ఇచ్చి సెడెంటరీ ఇస్తాడు, సెడిమెంటరీ ఇస్తాడు. మీరేం పెట్టాలి అప్పుడు? సెడిమెంటరీ పెట్టాలి. ఓకే. ఇది కొంచెం అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా సరే ఇట్లా కన్‌ఫ్యూజన్ వచ్చినప్పుడు దాన్ని హైలైట్ చేసుకోండి. హైలైట్ చేసినప్పుడు మీ బ్రెయిన్‌కి కొంచెం క్లారిటీ వస్తది. అండ్ దాన్ని గుర్తుపెట్టుకోనికి కూడా ఏదైనా ఒక ట్రిక్ మీరు ఓన్‌గా జనరేట్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, అవే అంటే డబ్ల్యూ వస్తుంది గదా! డబ్ల్యూ అపోజిట్‌లో ఎమ్ ఉంది చూడండి. నేనైతే అట్లా గుర్తుపెట్టుకుంటున్నా. అవే అంటే డబ్ల్యూ ఉంది. డబ్ల్యూలో ఎమ్ ఉంది కాబట్టి సెడిమెంటరీ అంటే అవే అని నేను అట్లా గుర్తుపెట్టుకున్నా. మీ ఇష్టం అండి. మీరు ఎట్లైనా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. సో, జియోలాజికల్ సైకిల్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది? బేస్డ్ ఆన్ ట్రాన్స్‌పోర్టింగ్ ఏజెంట్. సో, సాయిల్‌ని చెప్పా గదండీ! త్రూ ఎయిర్ ఎళ్తది, త్రూ వాటర్ ఎళ్తదని జెప్పి. దాన్ని బట్టి గూడా మనము క్లాసిఫై చేసేయొచ్చు. ఎయిర్ ఆర్ విండ్ ద్వారా ఎళ్తే దాన్నేమంటారంటే ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను టేబుల్ చెప్పేది వెరీ ఇంపార్టెంట్. ఇందులోకెళ్ళి డైరెక్ట్ క్వెషన్స్ అడుగుతారు. ఏవిలియన్ డిపార్ట్స్ అని అంటాం. ఓకే. ఎయిర్ విండ్ వల్ల ఎళ్ళేదాన్ని దాన్ని ఏవిలియన్ డిపార్ట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డ్యూన్ సాండ్స్, లూయిస్. ఓకే. మరి డ్యూన్‌కి, లూయిస్‌కి డిఫరెన్స్ ఏందంటే, ఇన్ కేస్ విండ్ అనేది సాండ్‌ని క్యారీ చేసిందనుకోండి, దాన్ని డ్యూన్ అంటాం. డ్యూన్ మూవీ గూడా ఉంటది. మీరు అందులో చూడొచ్చండి. ఆ మట్టి ఎట్లుంటది? సాండ్ ఉంటదది. ఓకే. వేరస్ లూయిస్ అంటే విండ్ ఎప్పుడైతే సిల్ట్‌ని ట్రాన్స్‌పోర్ట్ చేస్తదో. నాకు తెలిసి ఇది తెలుసనుకుంటా. ఫస్ట్ పెద్ద రాయి ఉంటే దాన్ని రాక్ అంటాము. అది ముక్కలు ముక్కలైతే దాన్ని సాండ్ అంటాము. దీనికన్నా చిన్నగంటే, దీనికన్నా చిన్నగయితే దాన్ని సిల్ట్ అంటాము. ఫైనల్‌గా ఇట్లా ముద్దలాగా అవుతదండి. క్లే. అంటే ఇప్పుడు మన గణేషుని క్లే గణేషులంటారు. అవి ఇంకా చిన్నగుంటాయి. అంటే నేను గీయలేను. ఇంకా దీనికన్నా చిన్నగుంటది. మైన్యూట్ అన్నీ కలిసి ఇట్లా ముద్దలాగా అయితది. దాన్ని క్లే అంటాం. హైయెస్ట్ సైజ్ ఇది. నెక్స్ట్ ఇది. ఇది లీస్ట్ సైజ్. ఇన్ కేస్ గనుక మీరు సాండ్‌ని ట్రాన్స్‌ఫర్ చేసిందనుకోండి విండ్ దాన్ని డ్యూన్ సాండ్ అంటారు. లూయిస్ అంటే ఏంది? విండ్ సిల్ట్‌ని ట్రాన్స్‌ఫర్ చేస్తే దాన్ని లూయిస్ అంటారు. ఓకే. ఎయిర్ విండ్ అది. అదే వాటర్ అనుకోండి. ఇది మళ్ళీ 3 టైప్స్ ఉంటది. లేక్ వాటర్ ట్రాన్స్‌ఫర్ చేస్తే దాన్ని లాక్రుస్టన్ డిపాజిట్ అంటారు. ఇది క్వెషన్ అడుగుతాడండి. చానా సార్లు అడిగిండు. లాక్రుస్టన్ డిపాజిట్ అని. ఎగ్జాంపుల్ వాటెడ్ క్లే. అండ్ నెక్స్ట్ వచ్చేసి రివర్ వాటర్ అండి. రివర్ వాటర్ కూడా ట్రాన్స్‌ఫర్ చేస్తది. ఆబ్వియస్‌లీ మీరు రివర్ కింద చూస్తారు కదా! మట్టి మట్టి ఉంటది. దాన్ని అలువియల్ సాయిల్స్ అంటాం. ఎగ్జాంపుల్ లోమీ సాయిల్. నెక్స్ట్ వచ్చేసి మెరైన్ వాటర్ అండి. సో, ఇది ఎక్కువ మెరైన్ సాయిల్స్‌లో ఉంటది. ఎగ్జాంపుల్ ఏముండదు మెరైన్ క్లే అండి. ఓకే. సో, ఇంకేముంటదండి ట్రాన్స్‌పోర్టింగ్ ఏజెంట్? గ్రావిటీ గూడా ట్రాన్స్‌పోర్టింగ్ ఏజెంట్. ఎందుకు? ఇప్పుడు కొండ పైన ఇక్కడ వెదరింగ్ అయిందనుకోండి, కొండ పైన ఇట్లా వెదరింగ్ అయిందనుకోండి, గ్రావిటీ వల్ల గూడా మట్టి కింద పడతదనమాట. ఓకే. సో, గ్రావిటీ గూడా వస్తదనమాట. దాన్ని
కొలువియల్ ఆర్ ఎలువియల్ డిపాజిట్స్ అంటారు. సో, స్టార్టింగ్ యూనిట్ కొంచెం బోరింగే ఉంటదండి నాకు తెలుసు. నాకు కూడా బోరింగే అనిపించింది. సో, మీకు ఎక్కువ శాతం అందుకే రియల్ లైఫ్ అప్లికేషన్స్ చెప్పనీకి ట్రై చేస్తున్నా. సో దట్ మీకు బోర్ ఏం పుట్టదని చెప్పేసి. సో, ట్రాన్స్‌పోర్టింగ్ ఈడ అయిపోయిందండి. వచ్చేసింది. ఒక 10 మినిట్స్‌లో అయిపోతది క్లాస్. ఓకే. జస్ట్ ఫోకస్. సో, బేస్డ్ ఆన్ ఫోర్సెస్ అండి. ఇది 2 టైప్స్ ఉంటది. గ్రావిటీ ఆర్ బాడీ ఫోర్స్. గ్రావిటీ ఆర్ బాడీ ఫోర్స్. ఇంకోటి సర్ఫేస్ ఫోర్స్. ఓకే. గ్రావిటీ ఫోర్స్ ఎందులో ఉంటది చెప్పండి? అట్‌లీస్ట్ ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేస్తే మీకు స్లీప్ రాదనమాట. గ్రావిటీ ఫోర్స్ ఈస్ ప్రపోర్షనల్ టు మాస్. గ్రావిటీ ఫోర్స్ అంటే సింపుల్ అండి. సాండ్స్‌లో ఉంటది. సాండ్స్, గ్రావెల్స్. ఇప్పుడు మీరు రాళ్ళేసిరనుకోండి, ఒక రాయి ఇప్పుడు గ్రావెల్ ఏసిరనుకోండి. గ్రావెల్ అంటే ఏంది నార్మల్ రాళ్ళు, కంకర అది. అవి ఏమైతే ఇట్లా జారుతా ఉంటాయి చూడండి. ఎందుకు? గ్రావిటీ వల్ల. అవి సైజ్ పెద్దగుంటాయి కాబట్టి వాటి మీద గ్రావిటీ యాక్ట్ చేస్తది. నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా అంటే ప్రపోర్షనల్ టు స్పెసిఫిక్ సర్ఫేస్ ఏరియా. స్పెసిఫిక్ సర్ఫేస్ ఏరియా అంటే ఏందండి? సర్ఫేస్ ఏరియా బై వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ డయా. అంటే ఏంది? స్పెసిఫిక్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ టు డయా. సో, డయాకి ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ అంటే ప్రిడామినెంట్ ఇన్ క్లే. ఎందుకంటే క్లేకి అన్నిటికన్నా లీస్ట్ డయా ఉంటది కదండీ. నేను ఇంతకుముందు చెప్పినా కదా! రాక్స్‌కి అన్నిటికన్నా పెద్ద సైజ్. నెక్స్ట్ సాండ్స్, నెక్స్ట్ సిల్ట్, నెక్స్ట్ క్లే. సో, క్లే మీద సర్ఫేస్ ఫోర్స్ ఉంటది. సర్ఫేస్ ఫోర్స్ అంటే ఏం లేదండి. క్లే ఉంది చూసారా? క్లే పైన సర్ఫేస్ ఉంటదా? అది అట్రాక్ట్ చేయనీకి ట్రై చేస్తది. పాజిటివ్, నెగెటివ్ సేమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాగానే అది అట్రాక్ట్ చేయనీకి ట్రై చేస్తది. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అండి అది. మీకు క్లే గురించి చెప్పినప్పుడు అది కొంచెం క్లారిటీ వస్తది. సో, సాండ్‌కేమో బాడీ ఫోర్స్, గ్రావిటీ ఫోర్స్. క్లేకేమో సర్ఫేస్ ఫోర్స్. మరి సిల్ట్‌కి? ఎందుకంటే ఈ రెండిటి మధ్యలో సిల్ట్ ఉంటది గదా! సో, దానికి గ్రావిటీ ఫోర్స్ ఒస్తది. సర్ఫేస్ ఫోర్స్ ఒస్తది. మల్టీ స్టారర్ అది. ఓకే. సో, అయిపోయిందండి. ఇది ఇంక ఫైనల్. చానా టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఉన్నాయండి. ఓకే. అన్‌లిమిటెడ్ ఏమో సాయిల్స్ ఉన్నాయి. బట్ అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏదో అది నేను చెప్తానన్నమాట. ఓకే. ఫస్ట్ లోమీ సాయిల్ ఇది చానా అంటే చానా ఇంపార్టెంట్. ఇది మీది అగ్రికల్చర్ ఫీల్డ్‌లో చూసుంటారు చూడండి. ఈ మట్టుండి మట్టి మధ్యలో ఏర్లివి రూట్స్. ఈ మట్టి మీరు చానా చోట్ల చూసుంటారు. ఓకే. సో, దీని గురించి కొంచెం చెప్పాలండి. సో, ఎగ్జామ్‌లో అడుగుతాడు మనోడు. లోమీ సాయిల్. లోమీ సాయిల్ అంటే ఇట్ ఈస్ ఎ మిక్స్చర్ ఆఫ్ సాండ్, సిల్ట్ అండ్ క్లే విత్ ఇదెవ్వరు చెప్పరండి. అందరూ మిక్స్చర్ ఆఫ్ సాండ్, సిల్ట్, క్లే అంటారు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే విత్ ఈచ్ ప్రపోర్షన్ నాట్ ఎక్సీడింగ్ 50%. ఓకే. సో, బెస్ట్ ఫర్ అగ్రికల్చర్. మీరు ఏ మాక్సిమం అగ్రికల్చర్ మీరు ఏది చూసినా ఇదే ఉంటదండి. లోమీ సాయిల్ ఉంటది. ఓకే. సో, కొన్నిసార్లు క్వెషన్ ఇస్తాడు చూడండి. ఎట్లిస్తాడంటే, ఏ సాయిల్ ఈస్ మిక్స్చర్ ఆఫ్ సాండ్ 55%, క్లే 20%, సిల్ట్ 25%. నేమ్ ద సాయిల్ అంటాడు. ఆప్షన్స్ ఇస్తాడు సంథింగ్. ఇక్కడేంది ఒక ఆప్షన్‌లో లోమీ సాయిల్ అని ఇస్తాడండి. సో, చానా మంది నేను చెప్తున్నా చానా మంది లోమీ సాయిల్ అని పెడతారు. ఎందుకంటే వాళ్ళకి తెలవదండి. విత్ ఈచ్ ప్రపోర్షన్ నాట్ ఎక్సీడింగ్ 50%. ఇక్కడ ఇది 50% ఎక్సీడ్ అయింది గదా! సో, అప్పుడు ఎట్లా తీసుకుంటారు? మరి తీసుకోదు గదా! సో, లోమీ ఆయిల్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంది? అసెండింగ్ ఆర్డర్‌లో రాయాలండి. అన్నిటికన్నా లీస్ట్ ఏంది? క్లే. సో, ఫస్ట్ క్లే రాయండి. నెక్స్ట్ సిల్ట్. సిల్టీ అని రాయండి. నెక్స్ట్ సాండ్. సో, ఇది ఆన్సర్. ఓకే. యాస్ సింపుల్ యాస్ దట్. అంతే. సో, ఇది మన ఓకే. సో, ఇదొచ్చేసి లోమీ సాయిల్ అండి. ఓకే. సో, నెక్స్ట్ ఏంటిది? నెక్స్ట్ వచ్చేసి వార్వుడ్ క్లే అన్నమాట. వార్వుడ్ క్లే అంటే ఏంది? ఆల్టర్‌నేట్ థిన్ లేయర్స్ ఆఫ్ క్లే అండ్ సిల్ట్. ఓకే. వార్వుడ్ క్లే అంటే ఆల్టర్‌నేట్ థిన్ లేయర్స్ ఆఫ్ క్లే అండ్ సిల్ట్. మౌరం. ఇట్ ఈస్ ఎ మిక్స్చర్ ఆఫ్ మౌరం అంటే ఏందంటే ఇప్పుడు మౌరం రోడ్స్ అంటారు విలేజ్‌లో తెలుసా? విలేజ్‌లో మౌరం రోడ్స్ అంటారు. అంటే రోడ్లేస్తారు.
ఏది ఎర్రమట్టితో ఏస్తారు తెలుసా? ఎర్రమట్టి ఉండి ఇట్లా మధ్యలో రాళ్ళుంటాయండి. మీరు జూషిర్రు గదా! ఎక్కువ శాతం విలేజ్‌లో అంటే ఇప్పుడు డాంబర్ రోడ్స్ వచ్చేసినాయి గానీ అప్పట్లో ఏసేటోరండి. మోరం రోడ్ అని అంటారు. విలేజ్‌లో అంటారు. విలేజ్‌లో ఉన్నోళ్ళకి తెలుస్తది. నెక్స్ట్ బ్లాక్ కాటన్ సాయిల్ ఇది ఇంపార్టెంట్ అండి. దీని గురించి సెపరేట్‌గా చెప్పాల్సిందే. ఎందుకంటే దీని గురించి మనకి క్వెషన్స్ అనేవి చానా అంటే చానా వస్తాయి కాబట్టి చెప్పాలి. ఇది ఎరేజ్ చేద్దామా? ఓకే. సో, బ్లాక్ కాటన్ సాయిల్ ఆర్ రిగర్ సాయిల్. గుర్తుపెట్టుకోండి ఇది గూడా అడుగుతాడు ఎగ్జామ్‌లో. బ్లాక్ కాటన్ సాయిల్ ఈస్ ఆల్సో నోన్ యాస్ రిగర్ సాయిల్. ఇట్ ఈస్ బెస్ట్ సూటబుల్ ఫర్ కాటన్ క్రాప్ అండి. సో, మీరు ఊర్లో ఎప్పుడైనా పత్తి పంట అంటారు గదా! అది ఏసినప్పుడు ఒకసారి జూడండి. దాంట్లో మీరు కాలు గూడా పెట్టలేరు. ఎందుకంటే దానికి హై స్వెల్లింగ్ ఉంటది. అండ్ హై ష్రింకేజ్ ఉంటది. స్వెల్లింగ్ అంటే ఏంది? ఆ మట్టి ఎట్లుంటదంటే బ్లాక్ ఉంటదండి. బ్లాక్ ఉండి ఇట్లుంటది. స్వెల్లింగ్ అంటే ఏంది? ఈజీగా ఎక్స్‌పాండ్ అయితది. ష్రింకింగ్ అంటే ఏంది? ఈజీగా కంప్రెస్ అయిద్ది. అంటే అదొక రబ్బర్ టైప్ అన్నమాట. ఇట్లా స్వెల్ అయితది. అది గూడా అయిద్ది. ఏది? స్వెల్ అయితది. కంప్రెస్ గూడా అయిద్ది. ఓకే. సో, దీనికి ప్లాస్టిసిటీ గూడా ఉంటదన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ ఫైనల్‌గా ఏముందండి? సో, ఫైనల్‌గా బెంటనైట్ క్లే. ఇది సింపుల్‌గా వాల్కానిక్ యాష్ అండి. సింపుల్‌గా చెప్పాలంటే వాల్కానిక్ యాష్ ఏదైతే ఉంటదో అది బెంటనైట్ క్లే అన్నమాట. సో, ఇవైతే ఎక్కువ శాతం ఇంపార్టెంట్ సాయిల్స్ అన్నమాట. ఓకే. సో, ఇవే ఇంకా ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఉంటాయి. బట్ ఇవైతే ఇంపార్టెంట్ సాయిల్స్. ఓకే. సో, ఫైనల్‌గా ఇంకేదైనా టాపిక్ మిస్ అయినామా? హ్మ్. ఫైనల్ ఓకే. ఇంకొక టాపిక్ ఉన్నట్టుంది. లేదు లేదులెండి అయిపోయింది. ఓకే. సో, మీకు ఏ డౌట్ ఉన్నా గాని యూ కెన్ కమెంట్. ఫర్ మోర్ సిమిలర్ కంటెంట్ యూ కెన్ సబ్స్క్రైబ్ అస్. థాంక్ యూ.